వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని బ్రహ్మమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాం. మరి తిరిగి దేవుడు 2025 సంవత్సరంలో ఈ యొక్క 8 నెలల్లో 2వ ఆదివారం కలుసుకున్న ప్రభు కృప ఇచ్చాడు. మరి ఈ సమయంలో మనం ఆరాధన కొరకై మనము వాక్యం చదువుతూ వచ్చాం. రోమాపత్రిక 9:13 వచనంలో మనం చదివినప్పుడు, ఎందుకంటే పాడబాడుతూ వచ్చాం కాబట్టి, ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎటువంటి ప్రేమ కలిగిన వాడో లేదా ప్రేమ కలిగిన దేవుడో అనేక సంగతులు ఉన్నాయి. ఈ ప్రేమ అనేది మనము వర్ణించడం చాలా కష్టమే. ఏదో కొద్ది మాటల ద్వారా మనం ఆయన గురించి తెలుసుకొని ఆయనను ఘనపరుస్తాం. ఎందుకంటే ఇక్కడ 9వ అధ్యాయంలో కూడా మనం చదువుతూ వచ్చిన రోమాపత్రికలో ఇక్కడ పౌలు ఏమని రాస్తూ వచ్చాడంటే, రోమా సంఘానికి ఏమని చెలుపుతూ వచ్చాడు. ఇక్కడ 13వ వచనం, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని. అంటే ఇది ఏం మాట? మానవుని దేవుడు ప్రేమించాలి కదా, దేవుడు మానవుణ్ణి ప్రేమించి మరి ఎందుకు ఏశావును ద్వేషించాడు? యాకోబునే ప్రేమించాడు కదా. అందుకనే యాకోబును దేవుడు ఎందుకు ముందుగా నిర్ణయించుకున్నాడు కదా. లోకములో మానవులు చాలామంది ఉన్నారు. అయితే ఉన్నటువంటి వారందరిలో ఎంతోమంది ప్రజలు ఉండొచ్చు, కానీ అయితే అందులో పిలవబడిన వారు చాలా ప్రాముఖ్యమైనది. మనకు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించి ఉంటాడో వారిని పిలిచేవాడిగా ఉంటాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, ఇక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనం, అయినను నా సేవకుడు యాకోబు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు నేను యెహోవా ఇలాగూ. అంటే అయినను నా సేవకుడిని యాకోబు అంటాడు. నా సేవకుడువైనా యాకోబు అంటే యాకోబును దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, తనను గర్భములోనే ఏం చేశాడంటే ఇక్కడ ముందుగానే నిర్మించిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు యాకోబును ఎంతగానో ప్రేమించినాడు. అందుకనే కీర్తన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట 135వ కీర్తనలో మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, 135వ కీర్తనలో అందరం కలిసి మార్చి చదువుతాం ఈ మాట, ఈ భాగాన్ని. 1వ వచనం నుండి 4 వచనాలు మనం మార్చి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా మందిరములో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా యాకోబును తనకు స్వకీయజనముగా ఇశ్రాయేలు. కాబట్టి ఇక్కడ యెహోవా మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా అంటాడు. ఇక్కడ 2వ వచనంలో యెహోవా
పిలుచుండు వారు యెహోవాను స్తుతించిడి, ఎందుకంటే ఆయన దయాళుడు. 4వ వచనంలో యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను అంటే యాకోబును ఏర్పరచుకొనెను అంటే నిజంగా యాకోబు విషయంలో దేవుడు ఎటువంటి ఇష్టం కలిగిన వాడిగా ఉన్నాడో మనం లేఖనాలను మనము జ్ఞాపం చేసుకొనవచ్చు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో మరి ఎవరుంటారు, ఎటువంటి వారు ఉంటారని కూడా మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుకేనంటే 43వ అధ్యాయం యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 1వ వచనములో, అయితే యాకోబు కాబట్టి ఇక్కడ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంటారంటే భయపడకుము, పేరు పెట్టి అంటే నేను నిన్ను, కాబట్టి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు అంటే సొత్తు అంట. మనమందరము ఒకప్పుడు దేవుని సొత్తైన ప్రజలము కాదు, ఇక్కడ ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలమని చెప్పుకోగలుగుతాం. అందులో కూడా ఇంకా దేవుని సొత్తైన ప్రజలు కానివారు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారో లేరు నాకు తెలియదు, కానీ ఎవరి అంతరాత్మ వాళ్ళకు తెలుసు. ఎవరైతే రక్షించబడి ఉంటారో, ఎవరైతే మారుమనసు పొంది ఉంటారో, ఎవరైతే ఆరాధించే వారిగా ఉంటారో వారందరూ ఎవరంట? దేవుని సొత్తు, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకున్న వారిగా ఉండి అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటారో లేదా మారుమనసు పొంది ఉంటారో వారు ఆయన సొత్తు. నీవు నా సొత్తు అంటాడు దేవుడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక వ్యక్తిని పిలిచేవాడిగా ఉంటాడు. ఒక వ్యక్తిని ఏం చేస్తాడంటే దేవుడు పిలిచేవాడిగా ఉంటాడు. దేవునికి పేర్లు తెలియవా? తెలుసా తెలీదా? మనం కూర్చొని మనందరి పేర్లు ఎవరు తెలుసు? దేవుని తెలుసు కదా. మొట్టమొదటి దేవుడు ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచినాడు? ఆదాముని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఆదామును పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు? బాగున్నప్పుడు పిలిచినాడా, చెడిపోయినప్పుడు పిలిచినాడా? ఏమ్మా, తప్పిపోయాడు, పాపంలో ఉన్నాడు, దేవుడిని తొలగిపోయిన వాడు ఉన్నప్పుడు దేవుడు పిలిచినాడు. అంతవరకు దేవుడు ఆదాముని పిలవలేదు. మామూలుగా ఆదాముతో వచ్చాడు, సహవాసం చేస్తూ వెళ్ళిపోయేవాడు, మంచి ప్రేమగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆదాము మార్గము తప్పిపోయి తన ఆత్మీయ జీవితమును పతనము చేసుకొని అంతరంగంలో పరిశుద్ధతను పోగొట్టుకొని దేవుని వెలుగును పోగొట్టుకొని దేవుని ప్రేమకు దూరం అయిపోయాడో అప్పుడు దేవుని ప్రేమ వెతుకుతూ వచ్చిందట కదా. ఎట్లొచ్చిందట? వెతుకుతూ వచ్చిందట. బయట కూర్చొని బాగినాడమ్మా, పిల్లలతో ముచ్చట్లు పెట్టుకోద్దండి, ఇంటికాడ వారమంతా ముద్దులు ఆడుతుంటారు కదా. అందరికీ ఇష్టమే పిల్లలంటే. ఏం రవి, ఇష్టం లేదా? అందరికీ ఇష్టమే. అయితే పిల్లల ద్వారా పరిచర్యను జరగనీయకుండా, వాక్యం వినకుండా కూడా ఆటంకం చేస్తాడు శత్రుడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో పిలిచాడంటే చెడిపోయిన తర్వాత, తప్పిపోయిన తర్వాత ఆదామును దేవుడు ఏం చేశాడు? ఇక్కడ పేరు పెట్టి పిలిచాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఆ మాటలో అనేక విషయాలు వస్తాయి. ఇంక మళ్ళా ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? నేను నిన్ను నిర్మించినప్పుడు పరిశుద్ధముగా నిర్మించాను, యథార్థవంతునిగా చేశాను, నా కుమారునిగా చేసుకున్నాను, నాతో సహవాసంగా ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు నా నుండి వేరైపోయినావు, ఎక్కడ ఉన్నావు ఆదాము అన్నాడు. అంటే ఆదాము తన నిజస్థితిని తెలుసుకొని ఒప్పుకుంటాడా లేదా అని దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఆదామును పిలిచినాడు. ఆవిడ పిలిచిన వెంటనే ఆదాము ఏమన్నాడు? 9వ వచనంలో 3:9 ఆదకాండం, నేను తోటలో
ఆ, అంటే నీ స్వరం విన్నప్పుడు ఇంతకుముందు స్వరం వినలేదా? వినలేదా స్వరము? ఏ విల్సన్, వినలేదా? స్వరము విన్నప్పుడు భయపడి దాక్కున్నాడు అంటే ఇంతకుముందు స్వరము వినలేదా? ప్రభుతో సహవాసం లేడా? మరి అటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ సహవాసం నుండి, ప్రేమ నుండి వేరైపోయి ఎందుకు దిగంబరత్వంలో ఉన్నానని చెప్పే స్థితిలోకి వచ్చాడు అంటే, నిజంగా దేవుని ప్రజలను దేవుని నుండి వేరు చేయడానికి శత్రుడు ఎట్లా మోసపుచ్చాడో అనేక సందర్భాలు. ఈనాడు దేవుని పిల్లలమైన మనము కూడా ప్రభువును అంగీకరించినప్పటికీ కూడా, ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా మనం చాలాసార్లు ఏమైపోతున్నాము? ఇక్కడ ఏమైపోతున్నాము? మనం తప్పిపోతాం. అందుకనే మనకు వారమంతా దేవుడు పరిచయాలు ఇచ్చాడు, ప్రార్థనలు పెట్టాడు. మనం సరి చేసుకోవడానికి విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, మరి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన వారం కాబట్టి పాపములో మరలా మనము చిక్కుకోకుండా పరిశుద్ధత కలిగి ఉండడానికి కొరకై దేవుడు మనకు సంఘములోని తీసుకుని వచ్చాడు. అందుకనే ఒకప్పుడు నీవు నేను కూడా ఆదాములో తప్పిపోయిన వారమే. ఆదాములో మనం ఏమైనాము? తప్పిపోయిన వారమే, దారి తొలగిన వారమే. చెప్పాలంటే ఎవరు మనము? దారి తొలగిపోయిన వారమే, లేకపోతే అపవిత్రులమే అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం వచ్చేతలకే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. అందుకనే పాడబడుతూ వచ్చారు కదా, ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని, అంటే తన కుమారుని భూమి మీదకి పంపించాడంటే సామాన్య పని కాదు. ఇక్కడ భూమి మీద అంత సులువుగా రావడం కాదు. ఇక్కడ మానవుణ్ణి ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ మానవుని ప్రత్యేకించడానికి కొరకై దేవుడు ఎంత శ్రమ పడవలసి వచ్చిందో దేవుని వాక్యంలో పలు విధాలుగా, పలు రకాలుగా మనము ఎన్నో లేఖనాలను రక్షించబడి నుంచి వింటూ వచ్చాం. నేటి దినాల్లో కూడా మనం వింటున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రేమ, అందుకని యాకోబుతో మనకు ఇక్కడ పోల్చి చెప్తున్నాడు. ఆదామును పిలిచినట్టుగా యాకోబును దేవుడు ఇక్కడ ఏం చేశాడంట? పిలిచి తిని, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి తిని. కాబట్టి ఎప్పుడు దేవుడు పిలిచాడు? ఏ పరిస్థితుల్లో పిలిచాడు? నిజంగా మనమందరము కూడా యాకోబు సంతతి వారమే. ఎవరమంట మనము? యాడుందన్నమాట. యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేరు కదా, మలాకి రాయబడుతూ వచ్చిందన్నమాట. కాబట్టి యాకోబు సంతతి అయిన మీరు కదా. అందుకని మనము లయము కాకున్నట్టుగా దేవుడు మనల్ని యాకోబులో మనల్ని ఏర్పరచుకున్నాడు. యాకోబు లాంటి జీవితాన్ని కలిగిన మనం ఏశావు కాదు. అందుకని ఏశావును దేవుడు ఏం చేశాడు? అక్కడ ద్వేషించెను. ఏశావు నేను ద్వేషించి తిని, యాకోబు నేను ప్రేమించి తిని. కాబట్టి యాకోబులో గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే అటువంటి యాకోబు, మోసకరమైన యాకోబు కదా, రకరకాలటువంటి ప్రవర్తన కలిగిన యాకోబు, పారిపోతున్న యాకోబు, దేవుడు అటువంటి యాకోబును ప్రత్యేకించుకున్నాడు. అందుకనే దేవుని ప్రేమ చాలా గొప్పది. మీరు నన్ను ప్రేమించుతారని కాదు కదా, మీరు నన్ను ప్రేమించుతారని కాదు, తానే దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది ప్రేమించి ఏం చేశాడు? క్రీస్తులో మనల్ని ఏర్పరచు. కాబట్టి ఏర్పాటులో ఉండాలి మనం. పిలువబడినది మంచిది. రెండోదిగా మనం ఎక్కడ ఉండాలంట? దేవుని ఏర్పాటు. అందుకనే ప్రకటన గ్రంథంలో మాట రాయబడింది, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. కొందరు ఇంకో మాట ఉంది అక్కడ, చదవండి. ప్రకటన గ్రంథము, పిలువబడిన వారు, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం,
వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు ఎవరంటే ఇప్పుడు చెప్పండి, పిలబడిన వారు ఒకటి, ఏర్పరచబడిన వారు ఒకటి, నమ్మకమైన వారు కదా. అంటే ఎప్పుడైతే దేవుని ఏర్పాట్లో మనం ఉంటామో మనం ఆయన పిలుపులో ఉంటాము, ఆయన ఏర్పాట్లో ఉంటాము. దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము సరిచేయబడతాం. అందుకనే నేను మిమ్మల్ని పిలిచి తిని అంటే పిలిచినప్పుడు మనం ఎట్లా ఉన్నామని కొరింథీ పత్రికలో రాయబడింది. లోకములో మనల్ని చూచినప్పుడు నిజంగా ఎన్నిక లేని వారముగా మనం ఉన్నప్పుడు, ఎవరు ఇష్టపడలేని వారుగా మనం ఉన్నప్పుడు, తృణీకరింపబడిన వారుగా మనం ఉన్నప్పుడు, లేదా ద్వేషించబడిన వారుగా మనం ఉన్నప్పుడు, మరి ఈ లోకములో మనము మరి దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడు అనేది మనం ఇక్కడ చూడవచ్చు కదా. మొదటి కొరింథీ పత్రికలో ఆ మాట అంటాడు కదా పౌలు కూడా. మొదటిది 26 అనుకుంటా కదా. ఏమని కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఎటువంటి వారిని పిలుచుకున్నాడు, ఏ రీతిగా పిలుచుకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు దేవుని యొక్క ప్రేమను గుర్తించాల, దేవుని ప్రేమను గుర్తించాల. ఇక్కడ వారు మనం చదువుతూ వచ్చినటువంటి భాగములో మనము 135వ కీర్తనలో వచ్చేదలికే వాళ్ళు దేవుని గురించి గుర్తించి వాళ్ళు ఆరాధించేవారుగా ఉన్నారు. ఏమని రాయబడింది ఇక్కడ 5వ వచనములో? కాబట్టి ఇక్కడ వారు అది గుర్తించారు, ఆయన గొప్పతనాన్ని గుర్తించారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టి ఇక్కడ వారు ఆ మాట చెప్పగలుగుతున్నారు. ఏమని? యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అంటే ప్రేమ ఉంటేనే దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని ఏర్పాట్లో మానవుడు ఉండాలి. దేవుని ఏర్పాట్లో ఒకప్పుడు మనం లేము, ఒకప్పుడు మనం ద్వేషించబడ్డాం, ఒకప్పుడు మనం అపవిత్రులమే ఉన్నాం, ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం మరణానికి సమీపంలో ఉన్నాం. మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జీవితం మీద విరక్తి, ఎందుకు ఈ జీవితం, బ్రతుకుట కంటే చావుటే మేలని ఆలోచన కలిగినటువంటి దౌర్భాగ్య జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉంటిమి, ఎటువంటి స్థితిలో ఉంటిమి మనం దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తున్నాం. అదే మాట రోమపత్రికలో కూడా పౌలు ఒక మాట అంటాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. చూడొక మాట, 8వ అధ్యాయము మనకు 4-5 చదివితే అర్థమవుతుంది కానీ కాబట్టి అక్కడి నుంచి మనం వస్తే 6వ వచనంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ పరిస్థితి 7వ వచనం కూడా చదివితే ఇంకా అర్థమవుతుంది. అయితే అందరి యందు లేదు, చదవాల, నాకు అర్థంగా చెప్పేవానికి నీట్గా చదవాల మనం అక్కడ కదా. అందుకని ఇక్కడ అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అందరి యందు ఈ జ్ఞానము లేదు, ఆకాశమందైనను భూమి అందైనను. కాబట్టి ఇక్కడ చేయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చూసుకుంటే మరియు మనకు ప్రభు ఒక్కడే కదా. ఒకప్పుడు మనము ఆ జాబితాలో ఉన్నవారమే, 4వ వచనంలో చూసుకుంటూ వచ్చే మనం అటువంటి స్థితిలో ఉన్నవారమే.
5వ వచనంలో వచ్చేసరికి అనేకులు ఉన్నప్పటికీ వారు వెంబడించేవారమే. అటువంటి స్థితిలో అండి ఇప్పుడు మనం ఏమైనామంటే ఇక్కడ మనము ఆయన గుర్తించాం. ఆయన గొప్పతనాన్ని ఇక్కడ మనం ఏం చేశాం? గుర్తించాం. నేను ఎవరిని? నన్ను సృష్టించిన వారు ఎవరు? నేనేమై ఉన్నాను? నన్ను సృష్టించిన దేవాదేవుడు ఏమై ఉన్నాడు? ఆయన గొప్పతనం ఏంటో మనము తెలుసుకోగలిగాం. ఇక్కడ తెలుసుకోలేనప్పుడు మునుపు ఆ రీతిగా ఇక్కడ ఉంటిమి. ఏ రీతిగా? అవి అలవాటు కలిగిన వారే ఉంటిమి. ఎందుకంటే పైన మైక్ ఉంది కాబట్టి మనం పోకూడదు, అంతేనా? ఇక్కడ పరిస్థితి అట్లుంది. మునుపు మనం వీటిని అనుసరించి నడిచిన వారమే. అందుకని అక్కడ 135వ కీర్తన కూడా ఆ మాట ఉపయోగించినాడు భక్తుడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, 135వ కీర్తన 15వ వచనంలో కాబట్టి ఇటువంటి స్థితిలో మనం ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకని ఇక్కడికి వచ్చేతలకే 5వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు భక్తుడు, యెహోవా గొప్పవాడనియు. మన ప్రభు ఎవరంట? గొప్పవాడనియు. ఆ గొప్పతనాన్ని గురించి మోషే మామ కూడా ఒక మాట అన్నాడు. 18వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనంలో ఏమన్నాడు అక్కడ? ఆయన కూడా తెలుసుకున్నాడు. 18వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపించబడుతూ వచ్చారో, చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకాలను బట్టి మరి ఇత్రో తన మామ మోషే మామకు ఇవన్నీ తెలుపుతూ వచ్చాడో, వాళ్ళ మామ ఈ మాట బలుగుతున్నాడు, యెహోవా ఎటువంటి వాడంట? సమస్త దేవుని గొప్పవాడని ఇప్పుడు నాకు. అంటే ఎటువంటి వారు మనసు మార్చుకున్నారు? ఎటువంటి వారు సృష్టికర్త దేవుని తెలుసుకోగలిగారు? అంటే ఒకప్పుడు మనము కూడా సృష్టికర్తైన దేవుని తెలుసుకోలేక సృష్టి యావత్తును మనము ఆరాధించి నడుచుకునేటువంటి దినాల్లో ఉన్నప్పుడు తన దేవుడు, తన మహిమగల దేవుడు నన్ను విడిచిపెట్టక నీవు నేను నశించిన ఇష్టం లేక తన కుమారుని ఈ లోకంలోనికి పంపి మనల్ని విమోచించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన ఎవరంట? చెప్పండి ఇప్పుడు ఆయన ఎవరైనా? అందుకే మనం చదివించిన కొరింథీ రాసిన పత్రికల మాట కూడా మన అందరినీ మనము ఆయన ద్వారా కలిగిన వారు ఇప్పుడు తెలుసుకోగలిగాం. ఇక్కడ బాగా స్పష్టం, ఆయన ప్రభువు ఒక్కడే, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా కలిగినాము, ఆయన ద్వారా కలిగాం. మనంతకు మన రక్షణ లేదు. మనమంతగా మనం మారు మనసు పొందలేము. మారు మనసు పొందాలంటే, రక్షించబడాలి అంటే రక్షకుడు అయినటువంటి వాడు ఉదయించాలి, లోకంలో జన్మించాలి, చీకటి లోకములో ఆయన రావాలి, చీకటిని తొలగించాలి, వెలుగులోనికి నడిపించే స్థితిలోనికి దేవుడు ఈ లోకంలో ఉద్భవించాలి. కాబట్టి ఇక్కడ ఆ రక్షకుడు లేకుండా ఎవరు కూడా లోకంలో మారు మనసు అనేదే లేదు. ధర్మశాస్త్రము ప్రకారంగా మానవుడు మరణం పొందవలసినదే, శిక్షకు పాత్రుడు మానవుడు. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడో, ఆయన ప్రేమను నీ ఎడల నా ఎడల ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ వెల్లడిపరిచాడు. ఎట్లనగా రోమపత్రిక 5:8 ఏమంటాడు? ఎట్లనగా అంటే మనం ఇంకానూ పాపులమై ఉన్నప్పుడు అంటే మనం ఇంకనూ పాపలం ఏంటే పాపానికి వచ్చే జీతం ఏంది? మళ్ళీ ఎవరు మరణం పొందాలి? ఇప్పుడు నా మటుకు నేనే మరణం పొందాలా. మీ వరకేమో నాకు తెలీదు, నా వరకు నేనేం పొందాలా? మరణం పొందాలా. నేను తెలుసుకోగలిగిన నా పాపముల నిమిత్తము, నా పాపానికి జీతము. అయితే నా పాపమును బట్టి
ప్రభువైనేసుక్రీస్తు వారు పాపమును బట్టి ఏలయనగా మళ్ళీ అక్కడికి రా. ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాను? చదువు 9. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత మన మీద నిలిచినప్పుడు ఆ ఉగ్రత నుంచి దేవుడు రక్షించడానికి కొరకై దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఎందుకు దేవుని ఉగ్రత మానవ మీదకి వచ్చింది? ఎందుకు వచ్చింది ఉగ్రత కదా? ఎప్పుడైతే మానవుడు తిరుగుబాటు చేశాడో, ఎప్పుడైతే మానవుడు లోబడలేకపోతే వచ్చాడో, దేవుని యొక్క తీర్పు, దేవుని ఉగ్రతలు అన్నీ అక్కడ సంభవించే మానవుడు శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. అందుకని ఇటువంటి పాపైన మానవుడు, పాపి అనగా అన్నీ వస్తాయి దాంట్లో, ఇంకా వివరించాల్సిన అవసరం లేదు. దాంట్లో పాపి అంటే అన్నీ వచ్చేస్తాయి. అందుకని మనిషి ఎవరు ఇప్పుడు? పాపి. ఏమంటే మనకు పేర్లు పెట్టుకున్నాం, దేవుడు పేర్లు నియమించాడు. అందుకనే యాకోబు నేను నిన్ను ప్రేమించి తింటాడు కదా. మన పేర్లు పెట్టి దేవుడు నేను నిన్ను ప్రేమించి తిని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భం రూపం ఇచ్చినవాడు ఆయనే. కాబట్టి మనం అన్ని కలగజేసినటువంటి ఆయనను కాని జీవితము మనము నడుచుకుంటున్నప్పుడు దేవుడు పరితాపం పట్టలేక తన ప్రజలైన వారిని విమోచించడానికి కొరకై, అరే సృష్టికర్త నేనే ఉన్నాను, సర్వమును కలగజేసింది వాడు నేనే ఉన్నాను, నాది అనుభవిస్తూ నాకే దూరం అయిపోయి నా ప్రజలు ఇట్లా అయిపోయినారని చెప్పి దేవుడు తన కనికరమును కలగజేసి ఆయన భూమిదికి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు ఏం ప్రేమించాడంట? మరి యాకోబును ప్రేమించిన అంటాడే. అంటే మనం యాకోబులమే. లోకం అంటే ఏంది? లోకం అంటే మనుషులే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అని ఆ దినాలు పద్యం కన చెప్తూ వచ్చారు. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. అదే రీతిగా లోకం అంటే ఏంది? మట్టి కాదు ఇది. లోకం అంటే మనుషులం, మానవాళిటువంటి నీవు నేనే. అటువంటి మనిషిని ఆయన ప్రేమించాడంటే ఎట్లా ప్రేమించాడు కదా. లోకంలో చాలామంది ప్రేమలు చూపిస్తుంటారు. ఎప్పటి వరకు? ప్రేమ తాత్కాలిక ప్రేమ వరకు, అంతవరకే. ఆ ప్రేమ ఎప్పుడైతే వ్యక్కసమైపోతుందో ద్వేషం అనేది వచ్చేస్తుంది కదా. ప్రేమ కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వారు ఉన్నారు, ప్రేమ కొరకు రకరకాల మరణించిన వారు ఉన్నారు. అయితే ఈ ప్రేమ శారీరకమైన ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిదంటే ద్వేషించబడేటువంటిది. అయితే దేవుని ప్రేమ విడబాపు లేని ప్రేమ, దేవుని ప్రేమ పరసంబంధంతో కూడిన ప్రేమ, దేవుని ప్రేమ ప్రత్యేకించబడి దేవుని సంఘముగా సమకూర్చి, అందుకని సంఘమా అంటాడు దేవుడు. దేవుని మందిరంలో ఉన్న చదవండి అన్నమాట. 35వ కీర్తన మళ్ళీ ఆటికి వద్దాం. 35వ కీర్తనలో 4వ వచనం, 2వ వచనం, యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణలో నిలిచిండు వారులారా ఎందుకు స్తుతించాలా? యెహోవా ఎవరంట? దయాళుడు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అది ఎటువంటిదంట? అది మనోహరము. ఆయన కీర్తించడం మనోహరము. ఒకవేళ ఆయన కీర్తించక ఒకవేళ మనం ఆ రీతిగా ఉంటే దేవునికి ఎట్లా మనోహరంగా ఉంటుంది కదా. ఆయన ఎటువంటి వాడు? ఆయన అటువంటి గొప్ప దేవుడే ఉండి నీ కొరకు నా కొరకై ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఉన్నాడు కాబట్టి, మనం సంఘముగా సమకూర్చాడు కాబట్టి, ఆయన భూమి మీదకి రానప్పుడు ఆయన గొప్పతనం ఎట్లున్నదంట 113వ కీర్తన 3వ వచనంలో మనకు తెలిసిన భాగమే. 113వ కీర్తన 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని కాబట్టి ఇక్కడ దేవుని యొక్క నామమును గురించి ఇక్కడ రాయబడింది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము. అంటే అటువంటి గొప్పతనాన్ని
ఆ పరలోక మహిమని విడిచిపెట్టి చెడిపోయినటువంటి మానవుని ఎడల మానవుని సమకూర్చడానికి కొరకై యాకోబు అంటే యాకోబు అంటే ఇంకా మనకేమొస్తాయండి? ఏమొస్తాయేమో రిబకా పేర్లు లేరు కదా, నేను రిబకా అంటే ఇంకా పక్కన తెలిసిన పేర్లు మాట్లాడాలా. కాబట్టి ఇక్కడ యాకోబు అంటే ఏమొస్తాయి? ఆ పట్టిలో అన్నీ వచ్చేస్తాయి ఇంకా. అయితే యాకోబులో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా చేసుకొని ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ కాబట్టి ఇప్పుడు ఆయన గర్భవాసంలో ఉండి వచ్చినటువంటి మనలందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. లయపరచక ఆ సృష్టికర్త దేవుడు యాకోబు కొరకు రక్తం కార్చలేదు కానీ, ప్రాణం ఇవ్వలేదు కానీ, యాకోబు సంతతిలోండి వచ్చిన మనలను కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు జన్మించిన వాడై అటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుడై ఉండి ఆ ఆరాధనను విడిచిపెట్టి ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఆ సింహాసనం విడిచిపెట్టి ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎవరు కూడా ప్రేమించలేదు. వచ్చినారు ఎవరు? జ్ఞానులు కదా, గొల్లలు, పరలోక సైన్య సమూహం వచ్చిన మిగతా వారందరూ కూడా ఎవరు కూడా ఆయన ప్రేమించలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని ప్రేమ ఎటువంటిదో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ తండ్రి వల్లనే ప్రేమ చూపి నీచులని ఎలా అంటే మనం ఇప్పుడు ఎవరము? నీచులము, అంతేనా కదా? నీచులంతా ప్రేమించి తన మహాప్రేమను మన ఎడల కనపరిచాడు. ఎటువంటి ప్రేమ? తన మహాప్రేమ. ఆ మహాప్రేమను గురించి అక్కడ పౌలు రాస్తాడు. ఎక్కడ? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా, 4-5 కలిసి ఉన్నాయి కదమ్మా, ఎవరు చదవండి స్పష్ట. ఆయనను కృపచేతనే రక్షించబడిన దేవుడు ఎటువంటి ప్రేమ తెప్పించాడంటే తన మహాప్రేమ చేత. ఎటువంటి ప్రేమ అంట? తన మహాప్రేమ. ఈ మహాప్రేమ గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే అటువంటి మహాప్రేమ అంటే అపరాధముల చేతను అంటే మనం చచ్చిన వారమే. ఎందుకంటే పాపను జీతము మరణమే, అంటే మనం మరణించిన వారమే. అయితే మరణించిన వానికి దేవుడు ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ జీవం ఇచ్చాడు. మరణించిన మానవునికి దేవుడు ఇక్కడ ఏమిచ్చాడు? ఎట్లా ఇచ్చాడు జీవము? ఎప్పుడైతే ఆయన శిలంరానికి వెళ్తూ వచ్చాడో, ఎప్పుడైతే తన ప్రేమను కనపరిచాడో, ప్రజలకు ఎవరు అర్థం చేసుకోలేదు అది ఆయన ప్రేమను. ప్రజలు ఎవరు కూడా ఆయన ప్రేమను అర్థం తండ్రి వీరేమి చేర్చున్నారు, వీరెవరు క్షమించమంటే వాళ్ళకి అర్థం కాలేదు. మేగులు కొట్టేవాడు కొడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఉమ్మేసేవాళ్ళు ఉమ్మేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. పక్కన దొంగలు కూడా అట్లా అంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వే శిక్షలో ఉండావు, మమ్మల్ని విడిపించేది నీవేం చేతగాని వాడు, రకరకాలనే వాళ్ళు. ఇవన్నీ సబ్జెక్ట్ చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ అయితే ప్రభు పలికిన మాట ఏంటంట? తండ్రి వీరు ఏం చేస్తున్నారు అంటే వీరు ఎరగరు కాబట్టి నేను మీ పాపముల కొరకే, నువ్వు అపరాధంలో ఉన్నావు, నువ్వు దోషంలో ఉన్నావు, నువ్వు మోసంలో ఉన్నావు, నువ్వు మరణంలో నిల్చున్నావు, నేను నిన్ను విమోచించి నేను ప్రత్యేకించుకోవడానికి కొరకై మీ కొరకై ఈ మరణం శిక్ష పొందుతున్నానని వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే ఈ లోకము ప్రభుని ఏం చేసిందంట? అందుకనే ఆ మాట చదువుకొని ఆరాధనకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయము 2వ అధ్యాయములో 8వ వచనం లేకపోతే 7వ వచనం, 8-2 చదవండి.
కాబట్టి ఇక్కడ దేవుని జ్ఞానం ఏమైందంటే మర్మమైనట్టుగా బోధించుచున్నాం. పౌలు అంటాడు, కొరింథీ సంఘమా, బేతేలు సంఘమా, కూర్చున్న ప్రజలారా, వింటున్న ప్రజలారా, దేవుని మర్మము ఎట్లా ఉందంట, జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎందుకంటే జగత్తుకి ముందే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము, అంటే మన మహిమ నిమిత్తం అంటే మనల్ని మహిమపరచడానికి, మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవడానికి. అయితే అది ఈ లోకాధికారికి ఎవరు కూడా ఎవరు తెలియదు. తెలిసింటే కాబట్టి అందుకని ఈ లోకము మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుందో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తుందో తెలియదు. బాగుంటేనే బాగా ప్రేమిస్తారు, అంతేనా కదా, ఏం లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి దేవుడు అట్లా కాదు, ఏమీ లేనప్పుడే మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. ద్వేషించలేదు ప్రభు. ద్వేషించింది ఎవరిని, ఎప్పుడైతే లోబడక తిరుగుబాటు చేసి ఉంటారో అటువంటి వారిని ద్వేషిస్తాడు. దేవుని ఏర్పడలేని అందుకని ఏశావు నేను ద్వేషించి తిని. మరి ద్వేషించబడినటువంటి మనము కూడా ప్రభు ప్రేమ భూమి మీద కనపరచి మరి నశించిపోతున్న మనలను, విసిరాలి గాలి వలె ఉన్న మనలను, మనము దేవుని ఎరగలేని స్థితిలో ఉన్న మనలను ఆయన తన ప్రేమను మన ఎడల కనపరచి, తన ప్రేమను మన ఎడల కనపరచి, నీ కొరకు నేను ఈ రీతిగా నేను రక్తం కార్చి ప్రాణం ఇచ్చాను, నిన్ను కొన్నాను, నేను నీ కొరకి మరణించాను అని దేవుడు తెలియపరిచాడు. వాక్యము వెలుగోటు దోడ. కాబట్టి వాక్యము మనకు వెలుగుగా దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఆ వాక్యం ఏమైందంట, వెలుగే ఉండను. ఆ వాక్యము జీవమే ఉండను. ఆ వాక్యము మర్మమే ఉండను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారిగా నివసించను. కానీ వాక్యమే మనల్ని బ్రతికించినది కదా, వాక్యమే మనల్ని వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యమే మనల్ని సర్వసంపూర్ణలోనికి మనల్ని నడిపించేదానిక, సర్వసత్యం నడిపించేదిగా మనం చేస్తూ వచ్చింది. కాబట్టి దేవునిలో సర్వసంపూర్ణత నివసించవలనని దేవుడు మన కొరకు ఆయన ఏమైనాడు, ఇక్కడ సర్వమును విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, లోకములో దీనుడిగా రిక్తుడిగా చేయబడి తన ప్రేమను ఇక్కడ మన ఎడల ఏం చేశాడంట. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే అప్పుడు ఏమొస్తుంది పాట, ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, ఎక్కడుండాలి అర్పించుకుని. ఎక్కడ రాబడిందన్నమాట, ఎఫ్ఎస్సి 5:5 మొదటి వచ్చినామనమ్మా, 5:2. దేవుడు మనల్ని ప్రేమించాడు,
ఏ వాసన అంట అంటే ఇంతకుముందు ఏ వాసన ఉంటుంది, సెంటు కొట్టుకొని వస్తా అంటే మేము ఊరికినే కదా, సెంటు కొని వస్తే దుర్వాసన వచ్చినా కానీ పరిమళ ఏం సెంటు వాసన అంట పక్కన కూర్చున్నప్పుడు పరివాసనగా ఉండటకు ఆయన అప్పగించుకుంటే మనం పరిమళ వాసన కావడం ఏంటి? నిజంగా ఆయన రక్తము ప్రతి పాపం మలినము నుండి మనల్ని ఏం చేసింది? ఇక్కడ పవిత్రపరిచింది. అందుకని ఆయన ప్రేమ గొప్పది. పాట పాడుతున్నాం, పాట తగినట్టుగా మరణం వరకు మనము ఉండడము ప్రభుకి ఇంకా ఇష్టం. అందుకని ఆ మాట చదువుతూ వచ్చాం. యెహోవా మందిరములో ఆ మాట చదువుకొని ఆరాధనకి వెళ్దాం. 135వ కీర్తనలో మొదటి 2 వచనం అందరూ చదువుదాం. మొదటి 2 వచనం అందరూ చదువుదాం. మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా మన దేవుని యెహోవా మందిరపు ఆవరణం నిలిచిండు వారులారా. చాలు, ఇది మనం జ్ఞాపం చేసుకొని మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పు? మన దేవుని మందిరపు ఆవరణములో ఉన్నవారులారా. మరి ఆయన ఆవరణములు ఉన్నవారు మాత్రమే ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. ఎందుకు? ఆయన దయాళుడు కాబట్టి, ఆయన దయ మనల్ని కనపరిచాడు కాబట్టి, తన ప్రేమను వెల్లడిపరిచి మనకు రక్తం చిందించి మనల్ని తన రక్తంతో కొన్నాడు. ఇది మనం జ్ఞాపం చేసుకొని తనవి తిరిగి మన ప్రభును, ఎందుకంటే నేను యాకోబుని ప్రేమించి తింటాడు. ఒకప్పుడు నేను కూడా యాకోబుని ప్రభువా, అయితే యాకోబు నన్ను ద్వేషించబడి నన్ను ప్రభువా మరి మోసగని జీవితంలో నన్ను ప్రేమించి నన్ను నీకు స్వాస్థ్యమైనటువంటి ప్రజలకు చేర్చావు, నీ మందిరంలోకి చేర్చావు, నీకు వందనాలని ప్రభును ఆయన ప్రేమను గుర్తించి ఆయన రక్తంను ఆధారం చేసుకొని, ఆయన భూస్థాపన ఆధారం చేసుకొని, ఆయన తిరిగి లేచి దాన్ని ఆధారం చేసుకొని, ఆయన మనకు కలగజేసిన పరలోకాన్ని ఆధారం చేసుకొని, భూమి మీద మనకి ఇచ్చిన సంఘాన్ని ఆధారం చేసుకొని మనం ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆరాధన. ప్రభు నాకు సంఘం ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, బల్లా ఇచ్చావు, ప్రభు పరీక్షించుకుని కృప ఇచ్చావు, నీ రాజ్యంలో నేను ఉంటాను నిరీక్షణ ఇచ్చావు, అందుకే నీకు వందనాలు ప్రభు అని మన ప్రభును మనం తనివి తిరిగి మనం అట్లా ఆరాధన చేస్తాం. రండి.